కదా మోసం చేసేది. రేయ్ వాణ్ణి కట్టేయండి రా. రేయ్ మిమ్మల్ని ప్లీజ్ ప్లీజ్ మీకు దండం పెడతాను. ప్లీజ్ నేను చెప్పానా, అందుకే మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి. ఉషా, నేను చెప్పినట్టు విన్నావు అనుకో, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అదే ప్రాబ్లం అయితే నాట్ ఎట్ ఆల్. కమాన్. సారీ మామ, కాస్త లేట్ అయింది. అవును మామ, కాస్త లేట్ అయింది. అన్ని ఏర్పాట్లు చేసాం. యాదగిరిగుట్లో కళ్యాణ మండపం కూడా బుక్ చేసాం. దండలు, పురోహితుడు, సాక్షులు, భోజనాలు, ముత్తైదువులు అన్ని రెడీ. పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరిగిపోద్ది. కాకపోతే లొకేషన్ చేంజ్. సర్లేరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు లేట్ అవుతుంది, బయలుదేరండి. ఉషా, వెళ్దామా? వద్దు రమణ, మనం వెళ్ళిపోదాం. పద వెళ్దాం. నువ్వు చెప్పిన ప్లేస్ కాదు, ఇంటికి. మామ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏమీ కాకూడదని. పద వెళ్దాం. మామ ఏంటో ఇది, అన్ని ఏర్పాట్లు చేసాక వెళ్ళిపోతారు. ఏమరా, ఏమైందో? సరే పద పోదాం. మిస్టర్ కామేష్, ఏట్రా ఏటా షౌటింగ్? నీ ఇల్లు కొందాం అనుకుంటున్నాను. ఏంటి? ఎంత కమ్ముతావు? ఏంటి నువ్వు అనేది? నువ్వు నా ఇల్లు కొంటావా? యా. యాహూల్ తర్వాత అద్దె కట్టే దిక్కులేదు కానీ ముందు అద్దె కట్టు, తర్వాత ఇల్లు కొందు. ఇల్లే కొందాం అనుకుంటుంటే ఈయనంటి చీప్ గా అద్దె గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి చీప్ గానా? సర్లే సర్లే, ఈ నెల నుంచి నెలకి అద్దె 500 పెంచుతున్నాను. 1000 రూపాయలు ఇస్తాను. నీకేమైనా అభ్యంతరమా? హాయ్ డార్లింగ్, ఎక్కడా పార్క్ లో ఉన్నావా? 5 minutes లో వస్తున్నా. చూడు, నీ ఇంటి గురించి తర్వాత మాట్లాడతాను. అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుస్తాను. బాయ్. ఓకే బాయ్. ఏంటి ఏంటి మాట్లాడేది? కొంపతీసిడి లాటరీ అమ్మా. సే మిస్టర్ శివాజీ సార్, నీ డ్యూటీ రిపోర్ట్స్ అన్నీ చూశాను. జనరల్ గా చూస్తే డ్యూటీ పరంగా నువ్వు చాలా ఇండిసిప్లైన్డ్. డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఏ స్టేషన్లోనూ నువ్వు 1 సంవత్సరం కూడా పనిచేయలేదు. ఏ ఒక్క కేసు కూడా లా అండ్ ఆర్డర్ ప్రకారం డీల్ చేయలేదు. అలాగని నువ్వు ఇన్ఎఫిషియెంట్ కాదు. నీలో టాలెంట్ ఉంది, సిన్సియారిటీ ఉంది, సీనియారిటీ కూడా ఉంది. నీలో ఉన్న ఈ అసెట్స్ ని సరైన దిశలో ఎలివేట్ చేయాలనే ఉద్దేశంతో నిన్ను క్రైమ్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ ది కరెక్ట్ మూవ్ ఫర్ యూ. am I right? అనుకుంటాను సార్. వాట్? నా గురించి నేనే ఎలా అనుకుంటాను సార్? అందుకే క్రైమ్ డిపార్ట్మెంట్ లో నీకో సెక్షన్ అప్పగిస్తున్నాను. ట్విన్ సిటీస్ లో నానాటికి పెరిగిపోతున్న సెక్షువల్ హెరాస్మెంట్స్ గురించి అందరూ మన డిపార్ట్మెంట్ చేతగానితనాన్ని ఎత్తి చూపుతున్నారు. మనం ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎన్ని కేసులు సాల్వ్ చేసినా అవేవి లెక్కలోకి రావటం లేదు. ఎందుకని? సార్, నేరాలు తగ్గినప్పుడే మన లెక్కలకి విలువ ఉంటుంది. నేరానికి శిక్షకి సమన్వయం లేనప్పుడు నేరస్తుల సంఖ్య తగ్గదు, నేరస్తులు భయపడ్డు. వాట్ డు యు మీన్? నేను ఫీల్ అయిందే చెబుతున్నాను సార్. నేరాలన్నింటిలోకి సెక్సువల్ క్రైమ్ చాలా డేంజర్. సెక్సువల్ క్రిమినల్స్ ని పనిష్ చేయగలం కానీ మార్చలేం. ఫర్ ఎగ్జాంపుల్, కడుపు కోసం దొంగతనం చేసేవాడికి బ్రతుకు తెరువు చూపిస్తే మారతాడు. అలాగే పగ తీర్చుకోవడం కోసం మర్డర్ చేసేవాడు శిక్షతో సంబంధం లేకుండానే చల్లబడతాడు. ఎందుకంటే వాడి టార్గెట్ అంతవరకునే కాబట్టి. బట్
సెక్షువల్ నేరస్తుడు మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అది వాడి నర్నాలు జీర్ణించుకుపోయి ఉంటుంది. అందుకు తగ్గట్టు వాడికి అవకాశాలు ఎక్కువే. యువర్ అనాలిసిస్ ఈస్ వెరీ వెరీ కరెక్ట్. అందుకే నిన్ను సెలెక్ట్ చేశాను. ఐ హోప్ సాధ్యమైనంత త్వరలో రిజల్ట్ చూపుతావని ఆశిస్తున్నాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. గుడ్ లక్. అవును, ఫ్యామిలీ ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నావు? సారీ సార్, నాకు ఆ ప్రాబ్లం లేదు. నో ఫ్యామిలీ. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావయ్యా? నేను కొన్ని రోజులైనా ఒకే చోట జాబ్ చేయగలను అన్న నమ్మకం నాకు కుదిరినప్పుడు. ఉంటాను సార్. టిప్పు 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 సుందరి, మంచి మాట చెప్పని టిప్పు సుందరి. సారీరా, లేట్ అయింది. నీకు అలవాటేగా. ఇదిగో డబ్బు కావాలన్నావుగా, తీసుకో. ఎందుకు అడిగానంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి బాగా నేను అడిగానా? అంటే చెప్పాలి కదా. అవసరం లేదు, నాకు నీ మీద నమ్మకం ఉంది. అందుకేరా, నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టమే కాదు, ప్రాణం. చాలు చాలు చాలు, ఇప్పటికే లేట్ అయింది, నేను ఇంటికి వెళ్ళాలి. నేను ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే వెళ్తానంట. మరేం చేయమంటావు? నువ్వేమీ చేయక్కర్లేదు, అన్నీ నేనే చేస్తాను. ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేని హెచ్ఐవికి మందు మనం కనిపెట్టాం. యు ఆర్ గ్రేట్. ఇట్స్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. ఈ గ్రేట్ మంది మన స్టేట్ ది, మన కంట్రీది. Thank you very much. Thank you a lot for your cooperation. You are a first luckiest person in this world. నువ్వు ఎయిడ్స్ వ్యాధి నుంచి సేవ్ అయ్యావు. నీకేం భయం లేదు. వెంటనే ఇక్కడ నుంచి పారిపోవాలి. నేను నా నోట్తో కట్లిప్తాను రా, ఇలా రా. ఆరిపోనికి చూసిండ్రో చంపేస్తా. ఏంటి రంగి, ఏంటిది? మీరనుకోలేదు బాబు. నన్ను అనుకోలేదా? ఎవరిని అనుకున్నా? వండి బాబు. ఆ కొంకరలు తిరగడం మానేసి ఎవరిని అనుకున్నావు చెప్పా. వెళ్ళి నీ పని చూసుకోపా. కాఫీ చాలా బాగుంది. వావ్, ఏంటి ఇవాళ ఇంత అందంగా తయారయ్యావు? నిన్ను చూస్తుంటే నాకొకటి గుర్తుకొస్తుంది. ఏంటి? మన పెళ్ళైన మొదటి రోజులు. చాలేదు, పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని రే బలరాం, ఇట్రా. అన్నయ్య, ఏంట్రా వెళ్ళిపోతున్నావు? రొమాంటిక్ సీన్ జరుగుతుంది. అదే పెళ్లి పెటాకులు కానివ్వండి కదా, ఇలాంటి విషయాలు నాకేం తెలుసు? ఎలా అవుతాయిరా? మనం చూసిన పెళ్ళేమో వీడికి నచ్చదు.